చీల్చేందుకు బీజేపీ కేసీఆర్ ప్రయత్నించారు. 100 కోట్లు ఖర్చు చేసి కర్ణాటకలో కాంగ్రెస్ ను ఓడించాలనుకున్నారు. కానీ కర్ణాటక ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చి బీజేపీని బండకేసి కొట్టారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆవరణ దినోత్సవాలను పురస్కరించుకొని గిరిజన దినోత్సవం సందర్భంగా లకారం ట్యాంక్ బండ్ ఫ్లైఓవర్ లో నిర్వహించిన సంబరాల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. గత 3 రోజులుగా నాపై కుట్రపూరితంగానే ఐటీ రైట్స్ జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి ఆరోపించారు. తనపై జరుగుతున్న పలు ఆరోపణలు నిజం కాదని అన్నారు. ఐటీ రైట్స్ మొదటి రోజే 1 గంటన్నర లోపే పూర్తయ్యాయని, కావాలనే 3 రోజులు కాలయాపన చేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, విశాఖలో భూ కబ్జాలు లేవని డీజీపీ చెబుతుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉందని వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఎంపీ కుమారుడు సీఎం కి దగ్గర వ్యక్తిగా ఉన్న ఆడిటర్ ను కిడ్నాప్ చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేటు కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తక్కువగా ఉండరాదన్న ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని ఎమ్మెల్యే నవాబ్ బాషా తెలియజేశారు. మదనపల్లె రూరల్ మండలం సిటిఎం జడ్పీ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, యూనిఫామ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పల్నాడు జిల్లాలో అధికార పార్టీ టీడీపీ సానుభూతి పట్ల ఓట్లు తొలగించి దొంగ ఓట్లను చేర్చుకునే కుట్ర చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. ఓటమి భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారులకు ఒత్తిడి తెచ్చి ఓట్ల తొలగింపుకు చేస్తున్న ప్రయత్నం చట్టవిరుద్ధమని, అర్హుల ఓట్లను తొలగిస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. నిరుద్యోగ యువత యొక్క నైపుణ్యాలను పెంపొందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నియోజకవర్గ స్థాయిలో ఒక స్కిల్ హబ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఐటీఐ కళాశాలలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు చేతుల మీదుగా స్కిల్ హబ్ ప్రారంభించారు. విద్యారంగానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పాత ఊరు పురపాలక సంఘం ఉన్నత పాఠశాల నందు నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమానికి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం జరుగుతోందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. నారాయణపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. తిరుమలాపూర్, మంతూర్, రంజా తండా, ఎల్లారెడ్డి తండా, మహమ్మదాబాద్, ఆద్మాపూర్, సీతారాంపూర్, గూడెంగడ్డ, తుల్జారాంపేటలలో గ్రామ పంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేశారు. శతాబ్ది కాలంలో జరగని గిరిజన అభివృద్ధి దశాబ్ది కాలంలో చేసి చూపించిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంక్షేమ దినోత్సవం వేడుకలను కల్లూరు మండలంలో బంజారా సంస్కృతిని తెలుపుతూ బంజారా మహిళలు కాళ్లకు గజ్జలు కట్టుకొని దప్పునాట్యంతో, బతుకమ్మలతో, బంజారా వేషధారణతో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వర్సిటీ తరఫున పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసేందుకు వ్యక్తి వద్ద డబ్బు తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. వీసీ రవీందర్ గుప్తా ఇంట్లో ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తెలంగాణ వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదినోత్సవం సందర్భంగా భువనగిరి రీజనల్ రింగ్ రోడ్ బాధితులు కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఇటీవల వారిపై కేసులు పెట్టి బేడీలు వేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న విహెచ్ వారికి న్యాయం జరిగే వరకు పోరాడతానని అన్నారు. ఏపీ రాష్ట్రంలో రాజకీయం జరుగుతోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎంపీ భార్య కుమారుడు ఆడిటర్ జీవిని బంధించి హింసించడం చాలా దారుణమన్నారు. భగవంతుని దయ వల్ల క్షేమంగా బయటపడ్డారని, 2 రోజులు వాళ్ళ ఇంట్లో తీసుకువేయడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. పోలవరం గైడ్ బండ్ కుంగడం దురదృష్టకరమని రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఆయన తొలుత పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ప్రాంతంలో వైబ్రో కాంపాక్షన్ ఆఘాతాల పూడ్చివేత పనులు పరిశీలించారు. అనంతరం కుంగిన గైడ్ బండ్ రిటర్నింగ్ వాల్ ప్రాంతాలను పరిశీలించారు. విద్యుత్ తాగడంతో 3 అక్కడికక్కడే మృతి చెందారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లె గ్రామంలో తంబిగానిపల్లెకు చెందిన రాణి అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. అంత్యక్రియలలో భాగంగా రాణి మృతదేహాన్ని తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. శ్మశాన వాటిక వద్ద వేలాడుతున్న విద్యుత్ తీగలకు పాడె తగలడంతో విద్యుత్ తాగడంతో తిరుపతి రవీంద్రన్ మున్నప్పలు అక్కడికక్కడే మృతి చెందారు.
కాకినాడ జిల్లా గండేపల్లిలో 1,80,00,000తో నాడు నేడు నిధులతో నిర్మించిన గండేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని హోంమంత్రి తానేటి వనిత ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. పేదవాడికి ఖరీదైన వైద్యం సకాలంలో ఉచితంగా అందించడానికే ముఖ్యమంత్రి తపన అని మంత్రి చెప్పారు. విశాఖ కైలాసగిరి అందాలను చుట్టేసే పర్యాటకుల కోసం పుష్పక విమానం అందుబాటులోకి వచ్చేసింది. పచ్చని ప్రకృతి అందాల మధ్య విహరించి మధుర అనుభూతిని అందించే టాయ్ ట్రైన్ సేవలను పర్యాటకులు పలకరించారు. కైలాసగిరిపై విశాఖ దర్శన్ పేరుతో సర్క్యులర్ టాయ్ ట్రైన్ కు కలెక్టర్ మల్లికార్జున, VMRDA చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మలతో పునః ప్రారంభించారు.